అంత నమ్మకంగా ఎలా చెప్తున్నారు అజయ్? అదంతే, భాను బయటకు వెళ్ళటానికి రీజన్స్ కావాలి కానీ రిటర్న్ మీ ఫ్యామిలీ మొత్తం మా ఫ్యామిలీ పరువు తీసిపోయారు కదా, మళ్ళీ ఎలా వచ్చావు? మీ నాన్న మీ అమ్మ మమ్మల్ని దారుణమైన మాటలు అనేసి వెళ్లారు కదా, వాళ్ళు ఎలా పంపించారు? ఇప్పటిదాకా ఇల్లు ప్రశాంతంగా ఉంది అనుకుంటే మళ్ళీ మొదలైందా? మీరాగండి. భాను ఒక్క మాటైనా అందా? తల్లిదండ్రులు రమ్మంటే కాదనలేక వెళ్ళింది అంతే తప్ప నేను వెళ్తాను అని భాను మనతో అందా? మీ వీధిలో వాళ్ళు నో ఎంట్రీ బోర్డు పెట్టారా? నువ్వు వెళ్తే పేట పేట అంతా ధర్నా చేసి మరీ పంపించేశారా? ఏం జరిగింది? మా వీధిలో వాళ్ళు నా జోలికేం రారు. మీరంటే పడ్డానని ఎవరు పడితే వాళ్ళంటే నేనెందుకు పడతాను? భాను అంటే బజార్ మొత్తం గజ గజ వణుకుతుంది. అవునవును, నువ్వు బజార్లో అడుగు పెడితే షాపుల్లో ఉండాల్సిన అన్ని రోడ్డు మీద ఉంటాయి కదా. భీమవరం మొత్తానికి తెలుసు. ఏదో ఒక్కసారి ఒక ఆంటీ వాళ్ళ కుక్క పిల్ల తప్పిపోతే వెతుకుతుండగా అలా జరిగింది. ప్రతిసారి అలా ఎందుకు జరుగుతుంది? మీరేంటేజే ఇంకా తీరిగ్గా కుశలం కనుక్కుంటున్నారు? మళ్ళీ భాను మన ఇంటికి వచ్చేసింది, దాని గురించేం పట్టించుకోరా? వాళ్ళ నాన్న వాళ్ళమ్మ మమ్మల్ని ఎన్ని మాటలన్నారు? ఈ ఇంటి కోడళ్ళని అంత అవమానించి పంపిస్తే వాళ్ళు మిమ్మల్ని అన్నదానికన్నా మనం వాళ్ళకి చేసిన అవమానమే ఎక్కువ. వాళ్ళ నాన్న పెద్ద మనిషిని కూడా చూడకుండా జోకర్ వేషం వేయించింది ఎవరు? మీ వల్ల నేను కూడా క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. ఏమైనా సరే ఇంత సింపుల్ గా భాను వెనక్కి రావడం మాకు నచ్చలేదు. మాకు అందరి ముందు అవమానం జరిగింది. భానుని రిటర్న్ పంపించాల్సిందే. అంతగా అయితే తీసుకెళ్లిన వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చి తప్పైందని ఒప్పుకొని వదిలిపెట్టాలి. అప్పటి వరకు మేము ఊరుకోము. మా వాళ్ళు వచ్చి సారీ చెప్తానన్నారు. ఏంటి సారీ చెప్తానన్నారా?
అవును చెప్తానన్నారు. మాది తప్పైందని ఒప్పుకుంటానన్నారు. మీ నాన్నకు అంత అవమానం జరిగినా తిరిగి తప్పైందని ఎలా ఒప్పుకుంటారు? ఆడపిల్లని కన్నవాళ్ళు మనలా కఠినంగా ఉంటారా? కూతురు కాపురం కోసం ఓ మెట్టు దిగితే తప్పేంటి అనుకుని ఉంటారు. అప్పుడు వాళ్లతోనే కలిసి రావచ్చు కదా, ముందే ఎందుకు వచ్చాం? జయమ్మ ఏమీ తినుండదని నాకు తెలుసు, అందుకే నేనే ముందొచ్చాను. జయమ్మ రండి, మనం టిఫిన్ చేద్దాం. నేను ఏమీ తినలేదు. అయ్యో భాను, దామ్మా నేను తినిపిస్తానుండు. దా కూర్చో. వాళ్ళొచ్చి సారీ చెప్పేదాకా మేం టిఫిన్ తినం. సారీ అజయ్. అసలు నీకు బుద్ధుందా? అంత అవమానించి పంపించాక కూడా ఆ ఇంటి గడప ఎందుకు తొక్కేవే? గడప తొక్కలేదు మమ్మీ, సేమ్ డైలాగ్ వీళ్ళు అంటారని జంప్ చేసి వచ్చాను. నోర్ ముయ్. ఏ ఆటలుగా ఉందా? ఆ ముగ్గురు కోడళ్ళు నిన్ను మాత్రమే కాదు, మీ నాన్నని కూడా దారుణంగా అవమానించారు. వాళ్ళంతట వాళ్ళొచ్చి క్షమాపణ చెప్తే తప్ప నిన్ను పంపించినని మీ నాన్న కూర్చుంటే నువ్వేంటి చెప్ప పెట్టకుండా వెళ్ళావు? ఆ ఏజీ అంటే నీకు పడి చావదు కదే. అయినా ఒక్కరోజు కూడా పుట్టింట్లో ఉండలేకపోయావా? మమ్మీ నిజం చెప్పాలంటే నేను ఇక్కడే ఉండలేను మమ్మీ, అయినా రావాల్సి వచ్చింది. అదే ఎందుకు అని అడుగుతున్నాను. వాళ్ళెవరైనా వచ్చి నిన్ను రమ్మన్నారా? కనీసం నీకోసం ఫోన్ అయినా చేశారా? మాకు క్షమాపణ చెప్తామన్నారా? చెప్తానన్నారు. ఏం చెప్తానన్నారు? అదే క్షమాపణ చెప్తానన్నారు. అవునా? ఎవరు చెప్తానన్నారు? మీరు ఎవరు క్షమాపణ చెప్పాలని అడిగారో వాళ్ళే. అంటే ఆ ముగ్గురు కోడళ్ళేనా? అవును మమ్మీ, ఆ మూడు కోతులే. నీకు బుద్ధుందా? రెండోసారి కూడా బుద్ధుందా అని తిడతావేంటి మమ్మీ? లేకపోతే ఏంటి? క్షమాపణ చెప్పాల్సింది వాళ్ళైతే నువ్వు వెళ్ళి అక్కడ కూర్చున్నావేంటి? కాస్తైనా మెదడు వాడవా నువ్వు? అందరూ కలిసి నా మెదడుని సబ్బు అరగదీసినట్టు అరగదీస్తున్నారు మమ్మీ. ఏడ్చావు. తొందరపడి అప్పుడే క్షమాపణ చెప్పించుకోకు. ఆ ముగ్గురికి మామూలు గోరోజనం లేదు. వాళ్ళ తిక్క కుదిరి ఇంకోసారి మనల్ని అవమానించకుండా ఉండాలంటే మొత్తం మన కుటుంబానికే సారీ చెప్పాలి. నా కాళ్ళు మీ నాన్న కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగాలి. మేమిప్పుడే బయలుదేరుతాం. ఉంటాను. మమ్మీ ఏమండి? ఇదేంటి, ఏదో ఒకటి చెప్పి తప్పించుకుందాం అనుకుంటే మమ్మీ మరింత కాంప్లికేట్ చేసింది. నా మెదడుని వీళ్ళంతా కలిసి అరగదీయడం కాదు, మిక్సీలో వేసి రుబ్బుతున్నారు. ఇప్పుడు నేనేం చేయాలి? వాళ్ళు వచ్చేలోపు ఇక్కడ నేను ఎవరి కాళ్ళు పట్టుకోవాలి? ఏంటి ఉతికిన టవల్ని ఆ చివర ఈ చివర పట్టుకుని పిండినట్టు అలా మెలికలు తిరిగిపోతున్నావు? మళ్ళీ ఏం విధ్వంసం సృష్టించావు? నేనొక ధర్మ సంకటంలో పడిపోయాను. తెలుగులో చెప్పు. తెలుగు పదానికి తెలుగు మీనింగా?
నాకు తెలీదు. సరే, ఎందులో పడిపోయావు? ధర్మయ్య గారి సంపులోనా? చిచి చిచి కాదు, ధర్మ సంకటంలో పడిపోయాను అన్నాను. దెబ్బలో ఉన్న తగిలాయా? ఆ, ఎవరికి? నీ ధర్మ సంకటానికి. మీరు బాగా జోకారు. సూపర్, గుడ్ జోక్. ఏంటి సోపేస్తున్నావు? అవతల ఏం చేసి వచ్చావు? నేనేమి తప్పు చెయ్యా. అలా ఎలా కుదురుతుంది? నీ వల్ల కాదు. నువ్వు నిప్పంటించి హనుమంతుడి తోకవు కదా. చీ, పోండి. మీరు నన్ను ఆట పట్టిస్తున్నారు. నేను ఒక హెల్ప్ అడగడానికి వచ్చాను. తెలుస్తూనే ఉంది. నీ మెలికలు, నీ గారాలు, నీ నయగారాలు చూడలేక చేస్తున్నావు. సరిగ్గా నిలబడి సరిగ్గా మాట్లాడు. అటెన్షన్. అంతొద్దు. స్టాండ్ ఇట్ ఈస్. హెల్ప్ అంటే మనీనా? ఆ షెల్ఫ్లో ఉంటాయి, తీసుకో. మనీ కాదు. మరి మరి నేను ఒక అబద్ధం చెప్పాను. ఒకటేంటి? నువ్వు పుట్టినప్పటి నుంచి చెప్పేవన్నీ అబద్ధాలే కదా. నేనేదైనా అబద్ధం చెప్పానంటే అది లోక కళ్యాణానికే తప్ప నా కోసం కాదు. లోక కళ్యాణమా? నారదుడికి క్లోనింగ్లా ఇక్కడ అక్కడ పోగేసి నారదుడిలాగే లోక కళ్యాణం అంటున్నావు. ప్రకృతి వైపరీత్యాలు పుట్టించేదానివి. ఇప్పుడేం అబద్ధం చెప్పావు? మరి చెప్తే తిట్టకూడదు. ఎన్ని తిట్టేమి లాభం? డాష్ మీద డాష్ పడ్డట్టేగా. అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. నాకంత టైం లేదు. ప్రమాదం ఆటోలో వస్తుంది. ఆటోలో ప్రమాదం రావడం ఏంటి? ప్రమాదం ఏమన్నా ప్యాసింజరా? ఇక్కడ వాళ్లకు నేను అబద్ధం చెప్పాను కదా. ఏంటది? మీ అమ్మ వాళ్ళు వచ్చి మాకు సారీ చెప్తారనేగా. మీకెలా తెలుసు? బికాజ్ నేను షోకాజ్ నోటీస్ అడుగుతానని ముందే ఒక అబద్ధాన్ని నాలుగు చివర చూయింగ్ గమ్లా నవ్వులుతూ వచ్చావని నాకు తెలుసు. థ్యాంక్ గాడ్. మీకు తెలిసిన కోపం రాలేదు, కానీ నాకు ప్రమాదం తప్పేలా లేదు. ఏంటది? మా వాళ్ళు సారీ చెప్తాను అనలేదు కదా. మరి మీ వాళ్ళు ఊరుకునేలా లేరు. అందుకని మీరే మీ వాళ్ళతో మా వాళ్ళు సారీ చెప్పరని చెప్పాలి. నాకే సంబంధం లేదు. మాట్లాడితే స్వాతంత్రం నా జన్మ హక్కు అంటుంటావు కదా. పోయిందా నువ్వు పోక మళ్ళీ ఎందుకు వచ్చావు? స్వతంత్రంగా తిరక్క తిన్నదరక్క ఇక్కడికెందుకు దిగబడ్డావు? నేను అలాంటి విషయాల్లో తలదూర్చను. మీరే అలా అంటే ఎలా? మీరే కదా ఇంద్రుడు, మీరే కదా చంద్రుడు, మీరే కదా ఇలవేల్పు, మీరే కదా కులదైవం. సోదా పెళ్ళు. అయ్యో, నేను వెళ్ళలేను. ఎందుకు? ఇంకొక వైపు నుంచి ప్రమాదం ఆటోలో వస్తుంది. మాటి మాటికి ఆటో అంటావేంటి? ఆటోలో మా వాళ్ళు వస్తున్నారు. వస్తే రాని. వస్తే మీ వాళ్ళు సారీ చెప్పమంటారు. చెప్పేస్తే పోలా? వాళ్ళు వచ్చేది మీ వాళ్ళతో సారీ చెప్పించుకోవడానికి. ఏంటి? సేమ్ అబద్ధం, సేమ్ టు సేమ్ మా వాళ్ళకు కూడా చెప్పాను. ఎందుకు వెళ్ళావని అడిగితే మీ ముగ్గురు కోడళ్ళు సారీ చెప్తారని చెప్పాను. బేకారి పెంట పెంట చేసావు కదా. తింగర మొహం. తింగరి మొహం అంటే ఎలా ఉంటుంది? చెంబులా ఉంటుంది. తింగరి చెంబు గురించి నాకెందుకు గాని, కొంచెం సాయం చేయొచ్చు కదా. మీరొచ్చి
ఇరు వర్గాల్ని సమావేశపరిచి శాంతపరిచి రాజీ కుదిర్చి నా భారం దింపేయచ్చు కదా. నాకు వినపడట్లేదు. ఏమైంది? వినికిడి సమస్య మొదలైంది. అంటే చెముడా? ఆ? ఇంత చక్కగా వింటున్నారు కదా. నాకేం వినపడట్లేదు అంటున్నాను కదా. మా వాళ్ళు వస్తున్నారు, నాకు భయం వేస్తుంది. నువ్వు పోతావా లేదో? నా పని మొత్తం చెడగొట్టు. వెళ్ళు. ఆగో, ఆ 2 పిల్లోస్ తెచ్చివు. నిన్నే. నేను తేవా. ఏంటి? తెస్తా. మీరా? రండి రండి. మళ్ళీ నేను మిమ్మల్ని చూస్తాననుకోలేదు. మేము చూస్తామనుకోలేదు. అవన్నీ మర్చిపోండి. ఇక ముందు ఏం జరగకుండా నేను చూసుకుంటాను. ఈవిడేం తెలియనట్టు మాట్లాడుతుందేంటి? రామ్మా రా. సారీ చెప్పగానే వెంటనే తల ఒప్పుకో. ఇంకోసారి మన భానుని తక్కువ చేసి మాట్లాడకూడదని మాట తీసుకోవాలి. అర్థమైందా? నాకు తెలుసులేండి, వెంటనే క్షమించేస్తానా. నాకు పాత పగుందిగా. ఏంటి ఏదో మాట్లాడుకుంటున్నారు? ఏమీ లేదు, ఏం లేదు. కూర్చోండి, నేను వెళ్ళి భానుని తీసుకొస్తాను. సరే. రంగస్థల గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి, మీరందరూ రెడీగా ఉండండి. భాను చెప్తే నమ్మ. వచ్చామో తెలుసుగా. డాంబికాలు పోయింది చాలు. మీరెందుకు వచ్చారో మాకు బాగా తెలుసు. మరి తెలిసిన వాళ్ళు ఇంత పోస్ కొట్టరు. మా ఇష్టం. మీరెందుకు వచ్చారో ఆ పని చూసుకుని వెళ్ళండి. మీరేమీ మారినట్టు కనిపించడం లేదు. మీరు కదా మారాలి. మేమెందుకు మారాలి? తప్పు చేసిపోయింది మీరు. బాగుంది. అవమానించి పంపించింది మీరు. మరి ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు? మీరెందుకు పిలిచినట్టు? మేమా? మిమ్మల్నా పిలిపించామా? మరి సారీ చెప్తానన్నారు కదా. మేమా సారీ చెప్తామన్నామా?
అయిపోయింది, యుద్ధం మొదలైపోయింది. ఏమైంది భాను? అయ్యో, మరి అందుకే కదా వచ్చాం. ఏంటి ప్లేట్ ఫిరాయించారు? మీరే మాకు సారీ చెప్తారని భాను చెప్పింది.